హాయ్ అండి, అందరికీ కృష్ణమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే కర్రీ కోడిగుడ్డు ములక్కాయ టమాటా అండి. ఎలాగో చూపిస్తా. కావాల్సినవి ములక్కాయలు, కోడిగుడ్లు, టమాటా, ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా. చేయవలసిన విధానం చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు వేయించుకోవాలండి. ఇవి ఎర్రగా వేయించుకోవాలండి. నిదానంగా తిప్పుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా తిప్పుకోవాలండి మంచిగా. ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకుందామండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడైతే కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు ఇందులో వేసుకుందామండి. ములక్కాయ ముక్కలకు పట్టడానికి ఇందులో సాల్ట్ వేయాలండి ముందుగా. కొన్ని వాటర్ అయితే పోసుకుందామండి. వాటర్ పోసుకుంటే ములక్కాయ ముక్క మంచిగా మగ్గిద్దండి కొంచెం. ఇవి చిన్నగా తిప్పుకోవాలండి, లేకపోతే చిదురైపోతాయి ములక్కాయ ముక్కలు. 10 నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడైతే కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇందులో కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నానండి నేను. ఇందులో టమాటా ముక్కలు తొందరగా ఉడుకుతాయి. చిన్నగా కలుపుకోవాలండి, లేకపోతే ములక్కాయ ముక్కలు చిదురైపోతాయి. కొంచెం మగ్గనిచ్చాక చిటికెడు పసుపు అయితే వేసుకుందామండి. చిన్నగా కలుపుకుందాం నిదానంగా. అలాగే రుచికి సరిపడ కారం కూడా వేసుకుందామండి. నిదానంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుందామండి మనం. చిన్నగా తిప్పుకోవాలండి, లేకపోతే ములక్కాయ ముక్కలు పీసులు చిదురైపోతాయండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత వేయించుకున్న కోడిగుడ్లు వేద్దామండి. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లకి మనం చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే అందులోకి ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ వెళ్ళిద్దండి గుడ్డులోకి.
ఇవి నిదానంగా కలుపుకోవాలండి, లేకపోతే చిదిపోతాయండి గుడ్లు. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గనిద్దామండి. చిన్నగా తిప్పుకోవాలండి దీన్ని. లాస్ట్గా గరం మసాలా వేసుకుందామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, కోడిగుడ్డు ములక్కాయ టమాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసి